బంధము తర్వాతి పాట కొంటె చూపుతో నీ కొంటె చూపుతో అంటూ సాగే గీతం ద్యుతి పోలవరం తనతో కలిసి యశస్వి మా ఎల్ఎంఏ హీరో ఎన్నో రియాలిటీ షోస్ విన్నర్ ఈ అబ్బాయి. ఈ మధ్యకాలంలో తన గొంతు మారుతూ వస్తుంది, ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు, దాంట్లోంచే ఇప్పుడు బయటపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్ళీ పురుషత్వం కూడా అవుతున్నాడు. మరి అలాంటి మా చిరంజీవి యశస్వి నందవరికి కూడా ద్యుతి పోలవరంతో కలిసి ఈ పాటను వినిపిస్తాడు కొంటె చూపులో. ఈ పాట కూడా మీరు మా బీట్తో పాటు మీ చప్పట్లు జతపరిచే పాట ఇది. కొంటె చూపుతో ఈ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, కింది నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మూన మేలని. నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మూన మేలని. కవిత
నాడే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరూరి దూరాలు కరగని కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలని చెంత మాటరాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటుగా కనులే కలిపే ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలని మీరు అలాగే ఉండండి. ఇంకొక పాట మీకోసం, ఒక రాగం పలకాలంటే కంటే ముందు ఒక పాట మీకోసం వేస్తున్నాను. మంచి పాట, నువ్వే మాయ చేసావు గాని. కూడా మంచి డాన్సర్, బాలీవుడ్ డాన్స్ చేస్తుంది. మరి ఇప్పుడు మీతో పాటు తను కూడా. ఆర్ యు రెడీ? రెడీ. మనసులు కలవాలి అంటూ ఒక మహాకవి, ఒక మంచి కవి రాశారు. నేను చెప్తాను ఆ వివరాలు మళ్ళీ. సో ఆ పాటని పాడి వినిపిస్తాం ఈ డాన్స్ నంబర్ తర్వాత. చెప్పమ్మని జాని క్షణం
నువ్వు కనిపించావు కానీ భలే పాడావు అసలు. చాలా అమాయకంగా కనిపిస్తుంది కదా చూడడానికి అలాగే. సో భలే పాడావు, చాలా బాగా పాడావు. ఎలా పాడింది ఒకసారి చెప్పండి చెప్పు. వావ్, శ్రీయా పండుగ. ఓకే, మరి ఈరోజు ఈ అమెరికా నుంచి వచ్చిన ఈ పిల్లలందరూ ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఇక్కడ ఒక స్పెషల్ డాన్స్ బ్యాచ్ ఉందండి, వాళ్ళకి మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగా మామూలుగా చేయలేదు అసలు, రాను రాను అసలు పిల్లలకు పోటీ అయిపోతున్నారు వీళ్ళు తల్లులు. సో పిల్లలు బాగా డాన్స్ చేస్తున్నారా వాళ్ళ తల్లులా తెలియట్లేదు. అతి త్వరలో ఒక రియాలిటీ షో ఉంటుంది బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్, డాన్స్ అనమాట, డాన్స్ రియాలిటీ షో. మీకు వాళ్ళకి మధ్యన పోటీ ఉంటుంది, మీరు రెడీగా ఉండండి. ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి, అనురాగం చిలకాలంటే మనసులు కలవాలి. స్వరములు కలిసిన రాగంలో ఎన్నో రసధునులు, మనసులు కలిసిన భావంలో ఎన్నో రసధునులు. మూర్తి గారు రచించిన పాటని నేను స్వరపరచడం జరిగింది. ఇది చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు రాశారు. మరి ఆ పాటని నేను స్వరపరిచి మరి సత్యయామిని స్వరామృతం అనే సీడీలో పెట్టడం జరిగింది. ఇది సత్యయామిని పాడింది ఈ పాట, మా ఎల్ఎంఏ సత్యయామిని మన సీడీలోని ఆల్బంలోని పాట. ఇది నేను అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకు నేర్పించాను, న్యూ జెర్సీలో అలాగే డాలస్లో. మరి న్యూ జెర్సీలో తను నేర్చుకుంది అక్కడ వర్క్షాప్లో. ఆ పాటని ఇప్పుడు తను మన కోసం పాడి వినిపిస్తుంది.
దని సగ మగరి సని రి సని రప మా గమరి సని సని సగ గమ దని సగ మగరి సని రి సని రప మా గమ దని సగ మగరి సని రి సని రప మా గమ 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 గరి గమ మమ దని సగరి పా సగ గమ మమ దని సగరి పా సని ని గమ మమ గమ 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 దని సా గమ దని సా గమ దని సా ఒక గీతం రాయాలంటే భావం కదలాలి ఒక నాదం రావాలంటే జీవం నిలవాలి ఒక గీతం రాయాలంటే భావం కదలాలి ఒక నాదం రావాలంటే జీవం నిలవాలి భావగర్భగీతంలో ఎన్నో కల్పనలు భావగర్భగీతంలో ఎన్నో కల్పనలు జీవజన్యనాదంలో ఎన్నో అర్చనలు ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి అనురాగం చిలకాలంటే మనసులు కలవాలి స్వరములు కలిసిన రాగంలో ఎన్నో రసధునులు స్వరములు కలిసిన రాగంలో ఎన్నో రసధునులు మనసులు కలిసిన ప్రణయంలో ఎన్నో మధురిమలు గమదని ఒక రాగం పలకాలంటే స్వరములు కలవాలి ఆ ఇది ఒక నాన్ ఫిలిం సాంగ్ అండి, నేను రూపొందించిన ఒక ఆల్బమ్ నుంచి నేను పాడింది. మరి ఇప్పుడే అనూప్ రూబెన్స్, ఒక యువ సంచలన సంగీత దర్శకుడు మన ప్రాంగణంలోకి విచ్చేశారు. అనూప్కి మీ కరతాళ ధ్వనుల ద్వారా స్వాగతం, ఘన స్వాగతం పలకండి. మేము చాలా ఏళ్లుగా మేము పరిచయస్తులం, అనూప్, నేను, ఆర్పి గారు, మేమంతా కలిసి ఎన్నో సినిమాలకి పనిచేసాం, ఎన్నో కార్యక్రమాలు దేశ విదేశాల్లో నిర్వహించాం, కలిసి తిరిగాము. అలాంటి ఒకప్పుడు ఒక అద్భుతమైన ఉన్నత శ్రేణి కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నటువంటి